ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటితో కలిసి ఇద్దరు అసెంబ్లీ సెక్రటేరియట్లో నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని, ఇందుకు మహేష్, వెంకట్లని పెద్దలు సభకి పంపడమే ఉదాహరణ అని ఉత్తమ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావిస్తున్నానని ఆయన తెలిపారు. శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు పోతున్నాం. మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను. సుదీర్ఘ కాలంగా మహేష్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి, త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. వారిద్దరికీ శాసన మండలిలో అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను. మాకు తెలిసి ఏకగ్రీవంగానే ఉంటారు అనుకుంటున్నాను.